ఒక్క గ్లాస్ అమృతం కాదు విషం, తాగితే అంతే. కానీ తప్పదు, అవసరం అలాంటిది. మరి మంచివో కాదో తెలియదు, కానీ అదే బిజినెస్ స్టంట్. కల్తీగాళ్లకు కరెన్సీ. అందుకే కల్తీ పాల బిజినెస్ ఫుల్గా రన్ అవుతోంది. మిల్క్ మాఫియా పెరిగిపోతోంది. ఇవి పాలు కాదు, తాగితే అంతా రోగాల పాలు. కాంపిటీషన్, టర్నోవర్, ప్రాఫిట్, దానికోసం బిజినెస్ ట్రిక్స్, ఇవే వ్యాపారుల లెక్కలు. అందుకే పాల కల్తీ ఫుల్ గా పెరిగిపోయింది. జనం మెడికల్ బిల్లులు కూడా అలాగే పెరుగుతున్నాయి. స్కానింగుల్లో దొరకని రోగాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పాలలో నాణ్యత లేదని అడ్డమైన పౌడర్లు వాడి జనం ఆరోగ్యంతో ఆడుకుంటున్న వ్యాపారుల విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ దందా ఇంకాస్త పెరిగింది. అధికారులు లైట్ తీసుకోవడంతో వ్యాపారులు బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నారు. మామూలుగా ఒక్కరోజు పాలు ఆ రోజుకి లేదంటే మరో రోజుకి మాత్రమే పనికొస్తాయి. కానీ ఇప్పటి పాలు అలా కాదు, వారం ఉన్నా అలాగే ఉండేలా తయారవుతున్నాయి. దానికి కారణం భయంకరమైన రసాయనాల మిక్సింగే. క్వాలిటీ ఉండబట్టే వారం పనికొస్తున్నాయని వ్యాపారులు చెప్పుకోవచ్చు, మనము అనుకోవచ్చు. కానీ అవి మాత్రం డేంజర్ అంటున్నారు నిపుణులు. పాల ప్యాకెట్లలో కలుపుతున్న ఇకోలీతో జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో టైఫాయిడ్ వస్తుందంటున్నారు డాక్టర్లు. దాంతోపాటు కళ్ళు, మెదడుకు కూడా పాలు ప్రమాదంగా మారినట్టు తెలుస్తోంది. పాలల్లో పౌడర్లు కలిపి కల్తీ చేయడంతో పాటు పాల దిగుబడి పెంచేందుకు డోస్ పెంచి గేదెలకు ఇంజెక్షన్లు చేస్తున్నారు వ్యాపారులు. దీని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు హాస్పిటల్స్ కి వస్తున్న పేషెంట్లలో కనిపిస్తోందంటున్నారు డాక్టర్స్. కల్తీ పాల ఎఫెక్ట్ ముఖ్యంగా చిన్నారులపైన, ముసలివారిపైన ఎక్కువగా ఉంటుంది. పాలు ఎక్కువగా వాడే వారి సంఖ్య పెద్దది. అదీకాక పిల్లలతో పాటు వయసు మళ్లిన వారికి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇది మరీ డేంజర్. ఇక గర్భిణీలు, పేషెంట్లకి కల్తీ పాలు తాగితే అంతే. పుట్టే పిల్లలపైన, ఆరోగ్యంపైన డేంజరస్ ఎఫెక్ట్ తప్పకపోవచ్చు. ఇలాంటి పాలు తాగితే పిల్లల్లో పెరుగుదల ఇమీడియట్ గా కనిపించినా రోగనిరోధక శక్తి తగ్గి హెల్త్ దెబ్బతింటోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఉదయమో గ్లాసు, మధ్యాహ్నమో గ్లాసు, రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసు. పిల్లలైనా పెద్దలైనా పాలు ఎలా తాగితే హెల్దీగా ఉండొచ్చు. ఇదే షెడ్యూల్ ప్రకారం ఈ కల్తీ పాలు గాని తాగితే అంతే సంగతులు.